గొర్రెలని తమ జీవనాధారంగా చేసుకుని కుటుంబాన్ని పోషిస్తున్న కొత్తమినగల్లు గ్రామం తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్తగా పార్టీ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటున్న లచ్చయ్యకు గ్రామ సింహాలు శాపంగా మారాయి. ప్రతిరోజు దినచర్యలో భాగంగా గొర్రెలను మేపుకుని వచ్చి తమ గొర్రెలను దొడ్డిలో తోలి నిద్రిస్తున్న సమయంలో అర్ధరాత్రి కుక్కల దాడిలో తమ జీవనాధారమైన 20 గొర్రెలలో 13 గొర్రెలను గ్రామ సింహాలు చిరుతపులులా వేటాడి 9 గొర్రెలను 3 పొట్టేళ్లను విచక్షణారహితంగా ఎక్కడ పడితే అక్కడ కొరికి దాడి చేయడంతో అక్కడికక్కడే గొర్రెలు మృతి చెందాయి. దీంతో అతని కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. గొర్రెలని తమ జీవనాధారంగా చేసుకుని కుటుంబాన్ని పోషిస్తున్న కొత్తమినగల్లు గ్రామం తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్తగా పార్టీ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటున్న లచ్చయ్యకు గ్రామ సింహాలు శాపంగా మారాయి. ప్రతిరోజు దినచర్యలో భాగంగా గొర్రెలను మేపుకొని వచ్చి తమ గొర్రెలను దొడ్డిలో తోలి నిద్రిస్తున్న సమయంలో అర్ధరాత్రి కుక్కల దాడిలో తమ జీవనాధారమైన 20 గొర్రెలలో 13 గొర్రెలను గ్రామ సింహాలు చిరుతపులులా వేటాడి 9 గొర్రెలను 3 పొట్టేళ్లను విచక్షణారహితంగా ఎక్కడ పడితే అక్కడ కొరికి దాడి చేయడంతో అక్కడికక్కడే గొర్రెలు మృతి చెందాయి. రోజులాగే యథావిధిగా ఉదయం నిద్ర లేచిన లచ్చయ్య దొడ్డి వద్దకు వెళ్లి చూడగా తమ గొర్రెలు కదిలి మెదలకుండా ఉండటంతో పరిశీలించగా 13 జీవాలు మృతి చెందినట్లు గుర్తించాడు. తన జీవనాధారమైన గొర్రెలు చనిపోయినడంతో అతని కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. గ్రామస్తులు తమ దైనందిన స్థితిని చూసి కన్నీరు కార్చారు. ఈ సందర్భంగా లచ్చయ్య మాట్లాడుతూ రోజులాని రాత్రి కూడా గొర్రెలను దొడ్డిలో తోలి ఉదయం వచ్చి చూడగా కుక్కల దాడిలో 13 గొర్రెలు చనిపోయి ఉన్నాయని తెలిపారు. గొర్రెలను ఆధారంగా చేసుకుని బతుకుతున్న తమ కుటుంబానికి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, అధికారులు, నాయకులు, దాతలు సాయం చేసి తమ కుటుంబాన్ని ఆదుకోవాలని అభ్యర్థించారు. నాకు 20 గొర్రెలుండి 13 గొర్రెలు కుక్కలు కొరికేసినాయి. నేను ఒట్టుకుండా బతుకుతున్నాను. నాకు అయ్యి ఆదరవ చెంటు పొలం లేదు. నాకు మీరు గవర్నమెంట్ వారు ఏమన్నా పొందిస్తే మేము ఆహ్వానిస్తామని చెప్పి వాళ్ళని బతికించుకోవాలా. నాకు న్యాయం చేయండి సార్. మేము గవర్నమెంట్ వారు